Assalamualaikum. Hi guys, welcome back to my channel. Welcome to another vlog. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి నా వీడియోకి, అండ్ అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఒక లాంగ్ వీడియో అన్నమాట, అంటే ఒక లాంగ్ జర్నీ వీడియో. సో మేము ఇప్పటిదాకా చేసిన జర్నీస్లో ఇదే అతిపెద్ద జర్నీ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మీరు మా ట్రైన్ జర్నీ అండ్ జైపూర్ సిటీ, ఆ తర్వాత అజ్మీర్ షరీఫ్ అయితే ఈ 3 పార్ట్స్ అయితే చూస్తారు ఈ వీడియోలో. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అన్నమాట. ప్రస్తుతం మేమైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇది వచ్చేసరికి జూలై 1 అన్నమాట. మా ట్రైన్ వచ్చేసి midnight 12కి ఉంది, చెన్నై టు జైపూర్ ట్రైన్. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం కాబట్టి లగేజ్ అయితే చాలా ఉంది. మా ట్రైన్ వచ్చేది midnight కాకపోతే సో లగేజ్ చాలా ఎక్కువగా ఉంది కదా, సో మళ్ళీ స్టేషన్కి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని మేము 10 o'clockకే స్టేషన్కి అయితే వచ్చేసాము. 2 hours అయితే మేము స్టేషన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్ టైంకి అయితే ట్రైన్ వచ్చేసింది. ఇదే ఈ వీడియోలో కనిపిస్తుంది మేము ఎక్కవలసిన ట్రైన్ అన్నమాట, చెన్నై టు జైపూర్. మేమైతే నాన్ ఏసీ అయితే తీసుకున్నాము. ఇప్పుడు రైనీ సీజన్ కదా, రైన్స్ కూడా పడుతూనే ఉన్నాయి మేము వచ్చేటప్పుడు. ఇంకా నాన్ ఏసీ అయితే తీసుకున్నాము. అయినా సరే నాకు నాన్ ఏసీ తీసుకున్నా సరే నాకు చలిగానే అనిపించింది, అందుకని స్వెటర్ వేసుకున్నాను నేను. అండ్ ఎవ్వరూ వేసుకోలేదు మా కంపార్ట్మెంట్లో, నేను ఒక్కదాన్నే. సో నాకు అస్సలు చలి పడదు. అండ్ ఇక్కడ మా ఆబిద్ అయితే నిద్రపోతున్నాడు. మేమైతే అప్పర్ బెర్త్ అయితే తీసుకున్నాను నేను అండ్ ఆబిద్ ఇద్దరం నిద్రపోవాలి కదా ఒకే బెడ్ మీద. సో అందుకని అప్పర్ బెర్త్ అయితే తీసుకున్నాను నేను. అప్పర్ బెర్త్ అయితే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మనం కావాలంటే కూర్చోవచ్చు లేదంటే నిద్రపోవచ్చు. లోయర్ బెర్త్ అండ్ మిడిల్ బెర్త్ అయితే అలా కాదు. ఇంకా మార్నింగ్ అయితే 7 అయిందనమాట. ఇంకా మా ఆబిద్ నిద్రపోతూనే ఉన్నాడు. ఈ ట్రైన్లో తనకి ఉయ్యాల ఊపినట్లుగా ఉందనుకుంటా. సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే వస్తున్నాయి ట్రైన్లో. ఇది నార్త్ సైడ్ ట్రైన్ అంట. సో అందుకని ఇక్కడ ఎక్కువగా సమోసాలే అమ్ముతున్నారు ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉంటుంది కదా, సో దాంట్లో సమోసాలు అయితే తయారు చేస్తున్నారు. అండ్ సమోసా అంటే మన సైడ్ అయితే ఆనియన్ సమోసా ఎక్కువగా దొరుకుతాయి కదా, ఇవేంటంటే మనం స్నాక్స్లో తింటాం కదా మార్వాడి సమోసా, ఆలూ సమోసాస్, అవైతే ఇక్కడ అమ్ముతున్నారు. బ్రేక్ఫాస్ట్లో తింటున్నారు వీళ్ళు. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి సమ్ ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము ట్రైన్లో తినటానికి. సో ఎందుకంటే 30 hours జర్నీ అనమాట, మేము జైపూర్ రీచ్ అవడానికి 30 hours అయితే మాకు పడుతుందంట. సో అందుకని ఫుడ్ అండ్ కొన్ని స్నాక్స్ అయితే మేము తెచ్చుకున్నాము. మా ఆబిద్ కూడా ఉన్నాడు కదా, సో దానికోసం. సో ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నా సరే ట్రైన్లో ఇడ్లీ అని చెప్పి ఇడ్లీ వాళ్ళు వస్తే సరే తీసుకుందామని చెప్పి ఒక ప్యాక్ అయితే ఇడ్లీ తీసుకున్నాను నేను. ఇలా ఓపెన్ చేసి చట్నీ ఎక్కడుందని చెప్పి వెతుకుతున్నాను, అసలు దీంట్లో చట్నీ లేదు. 3 ఇడ్లీ 1 వడ అయితే ఇచ్చాడు. కింద ఇవిడైతే దోశ పెనాలు అయితే అమ్ముతున్నారు ట్రైన్లో. అండ్ ఈ ఇడ్లీ చూడండి, 3 ఇడ్లీ 1 వడ. అండ్ ఇడ్లీ అయితే లావుగా బండగా గట్టిగా ఉంది, అసలు స్పూన్ కూడా దిగట్లేదు దీంట్లో. అండ్ చట్నీ అయితే ఇవ్వలేదు. ఇంకా చట్నీ లోపల ఉందా ఏంటి అని నేను వెతుక్కుంటున్నాను. ఈ ఒక్క సాంబారే ఇస్తారంట. ఇది నార్త్ సైడ్ స్టైల్ ఇడ్లీ అనుకుంటా. ఎంత గట్టిగా ఉందో అస్సలు బాగాలేదు. ఈ సాంబార్ కూడా మనం రైస్లో తినే సాంబార్ లాగా దీంట్లో బెండకాయలు ఏదో గుమ్మడికాయలు అలాంటివి అయితే ఉన్నాయి వెజిటేబుల్స్. ఒక 2 ఇడ్లీ తినేసరికి నాకు ఇడ్లీ మీద ఇది వచ్చేసింది, తినాలనిపించలేదు. అండ్ ఒక 2 ఇడ్లీ తినేసి నేను ఇచ్చేసాను. యాక్చువల్లీ ఆబిద్ కోసం పెడదామని తీసుకున్నాను, బట్ అస్సలు తినడని చెప్పి ఇంకా మేమే తినేసాము. ఆ తర్వాత 9కి అయితే ఆబిద్ నిద్ర లేచాడు. ఇంకా ట్రైన్లో ఇడ్లీ అయితే బాగాలేదు, సో అందుకని తనకి బిస్కెట్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఒక 2 బిస్కెట్స్ అయితే ఇస్తే అవి తింటూ చూస్తున్నాడు. సో లేచేసరికి ట్రైన్లో ఉన్నాడు కదా, సో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. అండ్ వీడియో తీస్తుంటే తీయద్దు అని చెప్పి ఫోన్ అయితే లాగేసుకుంటున్నాడు. ఇక్కడ మా కంపార్ట్మెంట్ పక్కనే ఉందన్నమాట ప్యాంట్రీ. సో ప్యాంట్రీలోకి అయితే వీడియో తీద్దామని వెళ్తే వాళ్ళైతే అలో చేయలేదు మమ్మల్ని. సో ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పులిహార,
చపాతీస్ ఇంకా టమాటో పచ్చడి అలాంటివి అయితే తెచ్చుకున్నాం మేము. సో ఇంకా అవి తింటున్నారు వీళ్ళు. సో ఎర్లీ మార్నింగ్ రైస్ అయితే నేను అస్సలు తినలేను అనమాట. సో నేనైతే ఇంకా 2 ఇడ్లీతోనే అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ మా అబిద్ కోసం కొన్ని టాయ్స్ అయితే ట్రైన్లో ఆడుకోవడానికి తెచ్చాను. సో అదే ఈ బ్యాగ్ నిండా టాయ్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఆబిద్ అయితే క్లేతో ఆడుకుంటున్నాడు. మా ఆబిద్కి ఎప్పుడు చేతి నిండా కంటి నిండా ఖచ్చితంగా టాయ్స్ ఉండాల్సిందే, లేదంటే మనుషులతో ఆడుకుంటాడు. అండ్ ఇక్కడ మేము నాగ్పూర్ స్టేషన్కి అయితే వచ్చాము. సో నాగ్పూర్లో కమలాలు ఫేమస్ అంట. బట్ ఇక్కడైతే 10 మినిట్స్ ఆపింది ట్రైన్. బట్ ఇక్కడ కమలాలు అలాంటివి ఏం లేవు, జస్ట్ ఒక్క చోటు ఉన్నాయి. అవి కూడా అర డజన్ 80 రూపీస్ అని చెప్పారు. సో ఇంకా మేము చిన్నగా ఉన్నాయి అవి తీసుకోకుండా ఇంక వచ్చేసాము. ఇక్కడ చూసారా సమోసాస్, ఇవే వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో తింటున్నారు. అండ్ లంచ్ ఏమో ప్యాక్ చేసింది పక్కన థాలీలాగా. ఇంకా ఇక్కడ 10 మినిట్స్ ఏమో ఆగింది ట్రైన్, ఆ తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము ట్రైన్ లోపలికి వచ్చేసి కూర్చున్నాము. ఇంకా ఆబి చూడండి ఇక్కడ ట్రైన్ లోపల నేను ట్రైన్ నడుపుతున్నా అని చెప్పి ఆడుతున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్ భోపాల్ అనుకుంటా, మధ్యప్రదేశ్ భోపాల్ ఏదో స్టేషన్ అయితే వచ్చింది. సో అక్కడ ఒక ఫేమస్ రెసిపీ అయితే స్టేషన్లో అయితే అమ్ముతున్నారు. సో ట్రైన్లో అయితే తీసుకొచ్చారనమాట. సో అది ఢోక్లా అనమాట, దాని పేరు. శనగపిండితో అయితే చేస్తారు. మేబీ నాకు తెలిసినంత వరకు ఇది గుజరాతీ స్పెషల్ రెసిపీ అనుకుంటా. సో మేము కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. ఇది సేమ్ యాజ్ కేక్ లాగా ఉంది, స్పాంజీగా. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇదైతే టేస్ట్ చూస్తే తెలుస్తుంది. ఇది మనకి బజ్జీ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అయితే ఉంది. బట్ ఇది పుల్లగా, అసలు దీంట్లో సాస్ వేసుకొని తింటారంట. దీని టేస్ట్ అయితే చాలా బాగాలేదు, అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. అది నోట్లో పెట్టుకోగానే వామిటింగ్ అయినట్లు అయిపోయిందనమాట. అస్సలు నచ్చలేదు నాకైతే. బట్ ఇదైతే ఫేమస్ రెసిపీ అంట. జైపూర్ ఆంటీ చెప్పారు ఇది వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పి మా ట్రైన్లో ఉన్న ఆంటీ అయితే చెప్పారు. ఒక ప్లేట్ ఢోక్లా అయితే 30 రూపీస్ ఏమో తీసుకున్నారు. 4 పీసెస్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత 30 అవర్స్ తర్వాత అయితే మేము జైపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. జైపూర్ స్టేషన్ అనమాట ఇది. సో ఫస్ట్ టైం ఇలా ట్రైన్లో 30 అవర్స్ అయితే జర్నీ చేశాను నేను. సో వెళ్తున్నాం కాబట్టి సో అంతగా ఏమీ అనిపించలేదు, ఇంటి నుంచి వెళ్తున్నాం కాబట్టి. 30 అవర్స్ అయినా సరే అలా ఈజీగానే అయిపోయింది మా జర్నీ. సో జైపూర్ దిగగానే మేము ఒక లగేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా, సో బయటికి తీసుకువెళ్ళటానికి ఇక్కడ ఒక బక్కీ అంటారు దాన్ని, మా లగేజ్ చూసి అయితే మా దగ్గరకు వస్తున్నారనమాట. చాలా లగేజ్ ఉంది కదా. బట్ మేము నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కాలి ఇక్కడే. ఇది జైపూర్ కదా. సో నెక్స్ట్ మేము అజ్మీర్ ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంది. బట్ మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే వచ్చాము జైపూర్ జంక్షన్కి. మా అజ్మీర్ ట్రైన్ అయితే 9:30కి అనమాట. సో మాకు ఇక్కడ చాలా టైం ఉంది. అందుకని చెప్పి మేము జైపూర్ సిటీ చూద్దామని లగేజ్ మొత్తం ఒక ప్లేస్ చేసి బయటకైతే వచ్చాము. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఆటోస్. వీటిని ఆటో రిక్షా, టుక్ ఆటో అంటారంట. ఈ జైపూర్, రాజస్థాన్ అండ్ ఈ అజ్మీర్లో అయితే టుక్ ఆటోసే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే గల్లీస్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మేబీ అందుకోసం ఈ ఆటోస్ని ఇక్కడ తయారు చేశారేమో. సో వెడల్పు అయితే తక్కువగా, పొడవు ఎక్కువగా అలా ఉన్నాయన్నమాట ఈ ఆటోస్. ఇక్కడైతే ఆటో స్టాండ్లో వరుసగా లైన్లో ఉన్నాయి చూడండి. సో ఈ ఆటోస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఓపెన్గా మనం టూర్ తిరిగి రావడానికి బాగుంటుంది. బట్ ఇవైతే లాంగ్ డిస్టెన్స్కి అయితే రావు, ఓన్లీ లోకల్కే. ఇక్కడ మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము జైపూర్ సిటీ చూడడానికి. సో 2-3 ప్లేసెస్ అయితే మాకు చూపించారు ఈ 2 అవర్స్లో. మొత్తం 400కి అయితే మేము ఇక్కడ మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఈ జైపూర్లో లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, సో లోకల్ ట్రావెల్ బస్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇవి మన బస్సెస్లా లేవు, మన స్కూల్ మినీ వ్యాన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం జైపూర్లో
జైపూర్ పింక్ సిటీ అయితే చూడబోతున్నాం. జైపూర్ని పింక్ సిటీ అని కూడా అంటారు కదా. సో అసలు ఈ జైపూర్ని పింక్ సిటీ ఎందుకు అంటారంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్, భవనాలు, రాజభవనాలు మొత్తం కూడా పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి జైపూర్ని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. అసలు యాక్చువల్లీ దీనికి ఆ పింక్ సిటీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో అక్కడ రాజు అయిన మహారాజు సవాయ్ రామ్ సింగ్ ఆయన పాలనలో ఇక్కడికి ఒక యువరాజు, వెల్స్ యొక్క యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఈ జైపూర్ నగరాన్ని చూడ్డానికి వస్తున్నాడంట 1876 సంవత్సరంలో. అతనికి ఆతిథ్యం ఇవ్వటానికి ఈ జైపూర్ని ఆ మహారాజు సవాయ్ రామ్ సింగ్ అతను మొత్తం కూడా ఈ నగరాన్ని డెకరేట్ చేస్తున్నాడనమాట. ఈ డెకరేట్ చేసే సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఎందుకు నగరం మొత్తం కూడా ఒకే రంగులో ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఉండకూడదు ఇలా అని చెప్పి. సో అప్పుడు అతను పింక్ కలర్ని చూస్ చేసుకున్నాడంట తన రాజభవనాలకి, అలాగే మొత్తం నగరానికి కూడా ఈ పింక్ కలర్ అనేది వేయించాడంట. పింక్ కలరే ఎందుకు అంటే గులాబీ రంగు అనేది ఆతిథ్యానికి చిహ్నం అంట. అందుకని చెప్పి అతను పింక్ కలర్ చూస్ చేసుకొని సో ఈ నగరం మొత్తం పింక్ కలర్ వేయించడం జరిగింది. అప్పటి నుండి ఈ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తున్నారంట. చూసారా, ఇక్కడ ఉన్న ఈ ఓల్డ్ బిల్డింగ్స్ మొత్తం కూడా పింక్ కలర్లోనే ఉన్నాయి. అండ్ ఎక్కువగా ఇక్కడ ఇలా గోపురాల్లాగా ఎక్కువగా మందిరాలు అయితే ఉన్నాయి. ఇవి వర్షానికి కలర్ వెలిసిపోయినట్లుగా ఉంది ఈ పింక్ కలర్ అయితే. బట్ ఆల్మోస్ట్ మొత్తం కూడా పింక్ కలర్లోనే ఉన్నాయి. ఈ టైంలో ఇప్పట్లో కట్టిన కొన్ని బిల్డింగ్స్ అయితే కలర్ వేరేగా ఉంది. బట్ ఆ పాతకాలం బిల్డింగ్సే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఇది పింక్ కలర్, లైట్ పింక్ కలర్ అప్పట్లో చూస్ చేసుకున్నారంట. బట్ ఇప్పుడు ఈ కలర్ నా కంటికి ఎలా కనిపించిందంటే ఒక కాషాయ కలర్ ఉంటుంది కదా, సో అలా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్స్ మొత్తం. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఫేమస్ అయిన హవా మహల్ అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే హవా మహల్కి అయితే వెళ్ళాము. బట్ లోపలికి అయితే వెళ్ళలేదు మేము, ఎందుకంటే మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా 10కి 10:30కి అలా ఓపెన్ చేస్తారంట. సో అండ్ ఆల్సో ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళటానికి. అయినా సరే ఇక్కడ ఓపెన్ చేయలేదు. సో మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాం, మొత్తం కూడా బయట నుంచే చూసి వచ్చాం. సో ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు హవా మహల్ అన్నమాట. అంటే గాలి రాజభవనం అంట. మీకు ఇక్కడ చిన్న చిన్న కిటికీలు కనిపిస్తున్నాయి కదా. సో ఇవి మొత్తం కూడా 953 కిటికీలు ఉన్నాయంట ఈ హవా మహల్లో. ఈ హవా మహల్ ఇప్పుడు మీరు ఫ్రంట్లో చూస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ అంట. బట్ చూడటానికి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ లా కనిపిస్తుంది. బట్ ఇది బ్యాక్ సైడ్ అంట ఈ రాజభవనానికి. సమ్మర్ టైంలో ఈ కిటికీల్లోంచి చల్లని గాలి వచ్చేదంట. సో అప్పుడు ఇది చాలా ఆహ్లాదంగా ఉండేదంట వాళ్ళకి ఆ టైంలో. ఈ హవా మహల్ బిల్డింగ్ అయితే 1799వ సంవత్సరంలో కట్టారంట. సో అప్పట్లో రాజు ఎవరంటే సవాయ్ ప్రతాప్ సింగ్ అంట. ప్రస్తుతం అయితే ఇది రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకుంటా, అలాగే కనిపించింది. లోపలికైతే 10 o'clockకి అలా ఎంట్రీ అంట, టికెట్ తీసుకోవాలి. టికెట్ అమౌంట్ ఎంతో మాకైతే తెలీదు, మేము వెళ్ళలేదు కదా. సో ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ జంతర్ మంతర్ మహల్ అయితే చూపిస్తారని చెప్పి తీసుకువెళ్ళారు. మేము ఇప్పుడు జంతర్ మంతర్ మహల్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మధ్యలో మాకు పావురాలు కనిపిస్తే ఇక్కడ ఆగాము ఒక 10 minutes అలాగా. సో ఆబిద్ ఆడుకుంటాడని చెప్పి సో ఇక్కడైతే ఆబిద్ వీటికి దానా వేస్తున్నాడు, ధాన్యం అవి తింటాయి కదా. సో ఎవరి దగ్గర తీసుకొని వేస్తున్నాడు. మీకు బ్యాక్ సైడ్లో పావురాలు ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో కొన్ని బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, స్కూల్ బిల్డింగ్స్ లాగా. ఇవి కూడా సవాయ్ మాన్సింగ్ బిల్డింగ్సే అన్నమాట. సో అక్కడ బోర్డు అయితే పెట్టుంది. సో సవాయ్ మాన్సింగ్ రూమ్స్ అని చెప్పి అలా అయితే ఉన్నాయి బోర్డ్స్. సో మేబీ ఇవి కూడా రాజభవనాలే అనుకుంటా అప్పట్లోవి. కాకపోతే ఇవి పార్కింగ్ లాగా ఇక్కడ కార్స్ అవి ఇవి అయితే పార్క్ చేసి ఉన్నాయి. మొత్తం కూడా అప్పట్లో ఉన్న బిల్డింగ్సే ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఆబిద్ అయితే పావురాలతో ఆడుకుంటూ ఉన్నాడు.
ఇంకా మా ట్రైన్కి టైం అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా జంతర్ మంతర్ మహల్కి అయితే వెళ్ళాలని చెప్పి మేమైతే త్వరగా అయితే వెళ్ళామన్నమాట ఆటో ఎక్కి. సో ఇప్పుడు మనం జంతర్ మంతర్ మహల్ రోడ్కి అయితే వెళ్తున్నాము. బట్ ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి జంతర్ మంతర్ మహల్ అయితే 10కి అలా ఓపెన్ చేస్తారంట లోపలికి వెళ్ళటానికి. సో దీనికి 250 రూపీస్ అలా టికెట్ ఉంటుందంట. పర్ పర్సన్కి 250 to 300 వరకు ఉంటుందని చెప్పి ఆటో డ్రైవర్ అయితే చెప్పారు. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి అయితే ఉంది గేట్ అయితే. సో ఇంకా బయట నుంచే మేము చూసి రావాల్సి వచ్చిందనమాట. ఈ జంతర్ మంతర్ మహల్ అయితే మన ఇండియాలో మొత్తం 5 ఉన్నాయంట. సో ఈ 5లో జైపూర్లో ఉన్నదైతే లార్జెస్ట్, అతి పెద్దది అంట. సో ఇది 18వ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగిందంట. సో అప్పట్లో ఉన్న సవాయి రామ్ సింగ్ అయితే సో అతను పండితుడంట, వేద వైద్యశాలలో పండితుడంట. సో ఈ జంతర్ మంతర్ మహల్ కూడా ఖగోళ వేద వైద్యశాల అంట. అంటే ఇక్కడ మొత్తం 19 రకాల పరికరాలు అయితే ఉన్నాయంట. ఇవి ఎందుకు అంటే మన ఖగోళంలో అంటే ఆస్ట్రానమీ అబ్జర్వేటరీస్ అన్నమాట అవన్నీ. సో ఖగోళంలో జరిగే మార్పులు అబ్జర్వ్ చేయడానికి ఇవి ఉపయోగిస్తారంట. ఈ గ్రహాల కదలికలు ఉంటాయి కదా, సో అవి కూడా అబ్జర్వ్ చేయటానికి అండ్ సమయపాలన ఇలా అన్నీ కూడా గమనించడానికి ఇవి ఉపయోగించేవారంట. సో అప్పట్లో ఉన్న మహారాజు సవాయ్ సింగ్కి ఇవంటే చాలా ఇంట్రెస్ట్ అంట ఈ సబ్జెక్ట్. అతను మొత్తం కూడా 5 నిర్మాణం అయితే చేయటం జరిగిందంట. సో జైపూర్ది అయితే అతి పెద్దది కాబట్టి ఇది ఎక్కువగా ఫేమస్ అయితే అయిందంట. మనకు ఇక్కడ పిక్లో కనిపిస్తున్నాయి కదా, సో ఇవి ఆస్ట్రానమీ అబ్జర్వేటరీస్ అనుకుంటా, నాకు తెలిసి జంతర్ మంతర్ మహల్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా తర్వాత 1 అవర్ అయితే కంప్లీట్ అయింది మేము జైపూర్ సిటీ చూడడం స్టార్ట్ చేసి. ఇంకా మా ట్రైన్కి ఇంకా 1 అవర్ అయితే ఉంది. సో ఈ 1 అవర్లో అయితే ఈ 2 ప్లేసెస్ అయితే చూసామన్నమాట. ఇంకా 1 అవర్ ఉంది కదా, సో ఇంకా సిటీ అయితే మేము తిప్పమని చెప్పాము ఆటో డ్రైవర్కి. సో అతను అయితే ఒక ప్లేస్కి అయితే మార్కెట్ లాంటి ప్లేస్కి అయితే తీసుకువెళ్తాను, అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి. అతను ఒక గవర్నమెంట్కి సంబంధించిన మార్కెట్ అంట, అది మహారాణి మార్కెట్ అని ఉంది. సో అక్కడికైతే తీసుకొచ్చాడు, అండర్ గార్మెంట్స్. ఇదొక షాప్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆ రాజస్థాన్ జైపూర్కి సంబంధించిన మోడల్స్లో అయితే కొన్ని శారీస్, డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ లాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జూతాస్ ఉంటాయి కదా, చెప్పులు, సో అవైతే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని షో పీస్ బొమ్మలు ఉంటాయి కదా, అవైతే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళైతే ఇక్కడ ఫొటోస్ తీయద్దు, వీడియోస్ తీయద్దు అని చెప్పి ఎలో చేయలేదు. సో కొంచెమే తీయటం జరిగింది. ఇవి మొత్తం కూడా షో పీసెస్ అన్నమాట. అండ్ కొన్ని దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఒంటెలు వుడెన్ అన్నమాట. సో ఇవి సెట్ వచ్చేసి 200 అంట. 3 పీస్ సెట్ 3 సైజెస్లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ డిస్ప్లేలో ఉన్న మొత్తం కూడా 300 అంట. అండ్ అలా మేము చూసేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి ఇంత ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ అంట కదా అని అంటే క్వాలిటీని బట్టి అయితే కాస్ట్ ఉంటుందని చెప్పారు వాళ్ళు. బట్ మాకైతే వర్త్ అనిపించలేదు. ఇక బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటే ఆపి దాని మీద కూర్చొని అయితే కొంచెం సేపు ఆడాడు. ఆ తర్వాత అయితే మేము ఇంకా స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట, జైపూర్ స్టేషన్కి. ఇంకా మేము అజ్మీర్కి అయితే స్టార్ట్ అయ్యాము ట్రైన్లో. 2-3 అవర్స్ అయితే పట్టింది అనుకుంటా, జైపూర్ టు అజ్మీర్ అయితే ట్రైన్లో కూడా ఇంత టైం పట్టింది. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. అక్కడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది కానీ మన టేస్ట్ అయితే లేదు, సో ఇంకా తీసుకోలేదు. ఇంకా ట్రైన్లో అయితే వేడి సమోసాలు అని వస్తే ఇంకా అక్కడ సమోసా అయితే తీసుకున్నాను. ఇది ఆలు సమోసా. సో మనకి విజయవాడలో మార్వాడి సమోసా అంటారు కదా, సో అలాంటి సమోసా అన్నమాట. ఒక పచ్చిమిర్చి అయితే ఇచ్చారు, ఇది పచ్చిగా వేయించని కూడా వేయించలేదు, వీళ్ళు ఇలాగే తింటారు. సో ఈ సమోసా అయితే చాలా వేడిగా ఉంది కాబట్టి మేబీ టేస్ట్ బాగుంది అనుకుంటా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకైతే అలా అనిపించింది.
खाया जमाने पर बदनसीबी का गिला करते हुए आते हैं लोग। अज उनका सबका देखे जाने क्या क्या ले जाते हैं लोग। बाबा वजह का सदका देके जाने क्या क्या ले जाते हैं लोग। तब तक निकाला था तो कोई पूछता न था। आज आपने खरीद के अनमोल कर दिया। वजह का करम सब मेरे बाजा का करम। वजह का करम। ఫస్ట్ టైం దర్గా షరీఫ్కి వెళ్ళే వాళ్ళైతే అజ్మీర్ వెళ్ళే వాళ్ళైతే సో చాలా ఈగర్లీ ఆతృతగా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు దర్గా షరీఫ్కి వెళ్తామా అని చెప్పి. నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆఫ్టర్ 30 అవర్స్ జర్నీ, 30 to 35 అవర్స్ జర్నీ తర్వాత వెళ్తాం కదా. అండ్ సో చాలా ఆతృతగా ఉంటుంది మనకి ఎప్పుడెప్పుడు దర్గా షరీఫ్ లోపలికి వెళ్తామా అని చెప్పి. సో ఫైనల్లీ మేము అజ్మీర్ అయితే రీచ్ అయిపోయాము. ఇది అజ్మీర్ స్టేషన్. ఇంకా స్టేషన్లో దిగిన తర్వాత సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్గాకి అయితే వెళ్ళాలి. ఇది డే 1 అన్నమాట అజ్మీర్లో మా ట్రిప్. మొత్తం ఇక్కడ మేము 3 days అయితే స్టే చేసాము. సో ఇది వచ్చేసి డే 1. మేము రీచ్ అయింది 3rd జూలై 3rd అనమాట. అంటే గురువారం అనమాట. అంటే ఈరోజు మొహరం 8వ రోజు అనమాట. సో ఇది స్టేషన్ బయట నుంచి, అజ్మీర్ స్టేషన్ బయట నుంచి అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్. సో స్టేషన్ బయటకు అయితే వచ్చేసి మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. సో ఇది వచ్చేసి టుక్ ఆటో అని చెప్పాను కదా. సో 2 ఆటోస్ అయితే తీసుకున్నాం మేము వచ్చేసి టుక్ ఆటోలో అయితే ఎక్కాము, నేను ఆబిద్. సో ఆ తర్వాత మేము రూమ్కి అయితే 1:30కి అలా అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఈ రోడ్స్ మొత్తం కూడా అజ్మీర్ రోడ్స్ అన్నమాట. సో మేము ఫస్ట్ అయితే ఒక రూమ్ తీసుకున్నాము. అజ్మీర్ దర్గా షరీఫ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న రూమ్ అయితే ఫస్ట్ తీసుకున్నాము. బట్ అక్కడ ఫెసిలిటీస్ అయితే లేవు ఆ రూమ్లో. సో అందుకని ఆ తర్వాత వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మేము ఫస్ట్ తీసుకున్న రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి 3 అలా ఆ టైంకి అయితే దర్గాకి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఈ బజార్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవైతే డిక్కీ బజార్ అంట. సో సేమ్ మన విజయవాడలో ఉండే సోమారం చౌక్ అంటారు కదా, అలా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం గల్లీస్ అన్నీ చిన్నగా ఉన్నాయి. మేబీ అందుకే ఇక్కడ టుక్ ఆటోస్ తయారు చేసుకున్నారేమో అనిపించింది నాకైతే. సో ఆ విధంగా చిన్నగా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మేము దర్గా లోపలికి అయితే వచ్చేసాము. గేట్ నెంబర్ 3 నుంచి అయితే మేము రావటం జరిగింది. సో ఇది అయితే వజూఖానా. ఆ తర్వాత ఇది మన ఇండియాలో ఉండే లార్జెస్ట్ లంగర్ అన్నమాట, డేగ్ అంటారు. సో దీంట్లో చూసారా గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వేశారు. అండ్ బియ్యం, పంచదార ఇలా ఎవరికి ఏది అనిపిస్తే అది ఇక్కడ వేస్తారంట. సో వాళ్ళ మొక్కు ఉంటుంది కదా, మొక్కును బట్టి ఇక్కడ వేయటం జరుగుతుంది. అమౌంట్ కూడా వేస్తారు. మీకు ఇక్కడ వేలాడుతూ కొన్ని ఆర్నమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో ఫైనల్లీ దర్గా అయితే మేము చూసేసాము. ఆ తర్వాత మేము దర్గా లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము చాదర్ అయితే తీసుకోవటం జరిగింది. సో ఈ చాదర్ తీసుకొని మేము లోపలికి వెళ్ళి సో మా జియారత్ అయితే కంప్లీట్ అయింది. డే 1 ఇన్ అజ్మీర్ అన్నమాట. మెయిన్గా ఈ మొహరం 10 days అయితే ఇక్కడ చాలామంది వస్తారంట. సో అసలు నించోడానికి కూడా ప్లేస్ లేనంత మంది వస్తారని చెప్పి విన్నాను. సో క్రౌడ్ అయితే నించోలేనంత లేదు, బట్ అయితే ఉన్నారు, చాలామంది అయితే జనాలు ఉన్నారు. ఇంకా తర్వాత దర్గాలోనే మేము చాలాసేపు వరకు 1 to 2 hours వరకు బయట కూర్చొని దువా చేయటం అయితే జరిగింది. సో ఆ తర్వాత అసర్ టైం అయితే అయింది. ఇంకా ఇక్కడ జెంట్స్ మొత్తం కూడా అసర్ నమాజ్కి అయితే వెళ్ళిపోయారు. సో ఈ గేట్ లాగా కనిపిస్తుంది కదా, సో దర్గా లోపలికి వెళ్ళటానికి ఇది దర్వాజా లాగా. సో మొత్తం 3 దర్వాజాస్ ఏమో ఉన్నట్లున్నాయి దర్గా లోపలికి వెళ్ళటానికి.
సో ఇంకా ఇక్కడ జెంట్స్ మొత్తం అసర్ నమాజ్ కోసం అయితే నించోవటం జరిగింది. ఇంకా మేమైతే వేరే సైడ్కి అయితే వచ్చామన్నమాట. దర్గాని చాలా పెద్దగా ఉంది, లోపల ప్లేసెస్ అయితే చాలా పెద్దగా, అండ్ జెంట్స్ కోసం లేడీస్ కోసం ఇలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఇదొక వజూఖానా. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే పెద్ద పెద్ద డేక్షాల్లో అయితే అన్నం సంథింగ్ ఏదో వండుతున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే పంచుతారు నైట్ టైం అండ్ ఆఫ్టర్నూన్ టైంలో అంట. సో ఇక్కడ ఈ గొడుగులు, పెద్ద పెద్ద గొడుగులు ఉన్నాయి కదా, సో మక్కా మదీనాలో లాగా ఇక్కడ కూడా ఒక 4-5 గొడుగులు ఏమో ఉన్నాయి. అసర్ నమాజ్ అయిపోయిన తర్వాత సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము మేము. దర్గా షరీఫ్ గల్లీలోకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు ఈ గేట్ లా కనిపిస్తుంది కదా, ఇదైతే గేట్ నెంబర్ 1 అంట. సో ఇది మెయిన్ గేట్. మేము మార్నింగ్ అజ్మీర్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అయితే ఏమీ తినలేదు కదా, సో అందరూ చాలా నీరసంగా అయిపోయారు. సో ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి సో ఈ దర్గా షరీఫ్లో ఉన్న ఒక షాప్కి అయితే వచ్చాము. ఇంకా లంచ్ తర్వాత ఏం స్వీట్స్ తినొచ్చు అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ ఇలా కింద బజార్లో చూస్తే అయితే ఇంకా వేడివేడిగా గులాబ్ జామ్, జిలేబీ అండ్ రబడీ అనుకుంటా, అది లస్సీ అలాంటివి అయితే అమ్ముతున్నారు. ఇంకా మేమైతే ఈ హోటల్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ తందూరి రోటీ లాగే ఉంది అది. ఇక మన దగ్గర 2 రోటీస్ కలిపి ఒక రోటీ చేస్తే ఎలా ఉంటుందో ఆ సైజులో అయితే ఉన్నాయి ఇక్కడ రోటీస్ అయితే. బటర్ కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేదు, ఓన్లీ డ్రైగా ఉందన్నమాట. అండ్ ఒక హాఫ్ ప్లేట్ బిర్యానీ ఇచ్చారు అండ్ దాల్ రైస్ తీసుకున్నాము, చికెన్ గ్రేవీ అయితే తీసుకున్నాము. సో రోటీ చూడండి ఎలా ఉందో, ఎంత మందంగా అయితే ఉందో. ఇదైతే గ్రేవీ అండ్ దాల్ రైస్ కూడా హాఫ్ ప్లేటే అంట. ఇది అన్నంలో దాల్ వేసేసి ఇచ్చేసాడనమాట. సో ఈ చికెన్ హాఫ్ ప్లేట్ చికెన్లో 2 పీసెస్ అయితే వచ్చాయి. మనం బిర్యానీ తీసుకుంటే ఎక్కడైనా ఖట్టా లేదా షేర్వా, దహి చట్నీ, గోంగూర బాజీ ఇలా ఏదో ఒకటి అయితే ఇస్తారు కదా, 3 అయితే ఇస్తారు మన ఏపీలో. బట్ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ ఇలా రైస్ ఒక్కటే ఇచ్చేసారు. ఏంటి అని అడిగితే ఇక్కడ ఏం ఉండవని చెప్పారనమాట. సో ఇలా ఓన్లీ రైసే తినాలంట. వీళ్ళు ఇక్కడ రైస్ అయితే చాలా తక్కువ యూస్ చేస్తారు, నార్త్ సైడ్ కదా. ఇంకా ఇంతే ఈ వీడియో అయితే. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.